అందరికీ నమస్కారం. మీరు రెగ్యులర్‌గా యూపీఐ పేమెంట్స్ చేస్తూ ఉంటారు. అది ఫోన్‌పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటీఎం కావచ్చు. ఏదేమైనా సరే కొన్ని సందర్భాల్లో మన ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. అమౌంట్ కట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ట్రాన్సాక్షన్ పెండింగ్‌లో పడుతుంది. అమౌంట్ కట్ అవుతుంది. అవతల వ్యక్తి కూడా అమౌంట్ అనేది రిసీవ్ అవ్వదు. దానికి ఫోన్‌పేలో గానీ, పేటీఎంలో గానీ, గూగుల్ పేలో గానీ మనం రిక్వెస్ట్ అనేది రైజ్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా మీ ప్రాబ్లమ్ గనక సాల్వ్ కాకుండా ఉంటే నేను ఈరోజు ఎన్‌పీసీఐ వెబ్‌సైట్‌లో కంప్లెయింట్ ఏ విధంగా రైజ్ చేయాలనేది క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వెబ్‌సైట్‌లో మీరు కంప్లెయింట్ రైజ్ చేసిన తర్వాత 24 అవర్స్ నుంచి 48 అవర్స్ లోపల మీకు ఒక సొల్యూషన్ అయితే రావడం జరుగుతుంది. సో, ఆ కంప్లెయింట్ ఎలా రైజ్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీ ఫోన్‌లో ఉన్న క్రోమ్ బ్రౌజర్‌లో ఎన్‌పీసీఐ అని సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయండి. ఇక్కడ పైన 3 లైన్స్ మీద ప్రెస్ చేయండి. కస్టమర్ మీద ట్యాప్ చేయండి. యూపీఐ కంప్లెయింట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కంప్లెయింట్ టైప్ ఉంటుంది. ట్రాన్సాక్షన్ దాన్ని చేంజ్ చేయొద్దు. ట్రాన్సాక్షన్ రిలేటెడ్ డీటెయిల్స్ అంటే టైప్ ఆఫ్ ఇష్యూ. ఇక్కడ మీ రిలేటెడ్ ఇష్యూ ఏముందో ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ బట్ అమౌంట్ డెబిటెడ్ అంటే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది, అమౌంట్ కట్ అయింది. సో మీ రిలేటెడ్ ఇష్యూ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కామెంట్స్ అంటే ఏ డేట్లో కట్ అయింది, ఎంత అమౌంట్ కట్ అయిందని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయండి. అదేవిధంగా ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అంటే నేను ఇక్కడ డిస్ప్లే మీద మీకు ఒక ఫోన్పే ట్రాన్సాక్షన్ ఐడిని చూపిస్తున్నాను. సో మీ ఫోన్లో కూడా మీరు చేసిన ట్రాన్సాక్షన్ ఐడిని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే మీరు ఏ డేట్లో ట్రాన్సాక్షన్ చేశారో ఇక్కడ డేట్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ పడిపోతుంది. ఎంత అమౌంట్ అనేది టైప్ చేయండి. అదేవిధంగా కింద మీ ఈమెయిల్ ఐడిని మెన్షన్ చేయండి. కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత 24 అవర్స్ నుంచి 48 అవర్స్ లోపల మీకు ఒక సొల్యూషన్ రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.